సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు. మరొకసారి దేవుడు తన కృపను బట్టి ప్రేమతో మీ ముందుకు వాక్య పరిచర్య నిమిత్తమై నడిపించినందుకు ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకందరికీ కూడా ట్రూ బైబిల్ వాయిస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం ఏంటంటే పరిశుద్ధ వివాహం, లేదంటే ప్రభువునందు పరిశుద్ధ వివాహం అనేటువంటి విషయాన్ని గురించి వివరంగా మరి ఈ లేఖన భాగాలను పరిశీలించి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనము చేద్దాం. వివాహం అనగానే సాధారణంగా మనకు గుర్తొచ్చేటువంటి విషయాలు ఏంటనంటే హంగు, ఆర్భాటము, డెకరేషన్లు, లేకపోతే రకరకాలైనటువంటి ఇతర విషయాలు, పట్టు చీరలు, నగలు, కట్న కానుకలు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. అది చాలా ఆహ్లాదభరితమైనటువంటి విషయం వివాహం అంటే. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు మీకేమిచ్చారు, మీరు వాళ్ళకేమి ఇస్తున్నారు అనేటువంటి డిస్కషన్ ఎక్కువగా నడుస్తుంది వివాహం అనేసరికి. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని, లేకపోతే ఈ వివాహం అనేటువంటిది జరిగేటువంటి సందర్భం ఏది గమనించినా కూడా వీటికే ఎక్కువ ప్రాధాన్యత కనబడుతూ ఉంటుంది. వీటి చుట్టూనే ఆ యొక్క విషయం అంతా కూడా మరి తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత, అంటే డెకరేషన్లు, లేకపోతే కట్న కానుకలు, ఇవన్నీ విషయాలే అయిపోయిన తర్వాత ఒక గంట మాత్రమే ఈ యొక్క వివాహ సంబంధమైన వాక్య పరిచర్యకి మరి మనము సిద్ధపడతాం. అది అయిపోయిన తర్వాత మరి ఎవరి వీలును బట్టి వాళ్ళు ఉంగరాలు మార్చుకోవడమో, లేకపోతే తాలిబొట్టు కట్టడమో, లేదంటే దండలు మార్చుకోవడమో, పెళ్ళి అనేటువంటిది అయిపోతుంది. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి వివాహం అనేటువంటిది మన చుట్టూ జరుగుతున్నటువంటి యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి వివాహం కాదు, లేకపోతే లోక సంబంధమైనటువంటి వివాహం కాదు, కానీ పరిశుద్ధ వివాహము, లేదంటే ప్రభువునందు పరిశుద్ధ వివాహము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థ అనేటువంటి దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అసలు పెళ్ళి అంటే ఏంటి? దానికి ఒక అర్థము, నిర్వచనము ఉండాలి కదా. పెళ్ళి అంటే సాధారణంగా ఉంగరాలు మార్చుకోవడము, లేకపోతే ఒకరి మెడలో ఒకరు దండలు మార్చుకోవడము, తాలిబొట్టు కట్టడము, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి సాంప్రదాయాలలో అమ్మాయి చెయ్యి అబ్బాయి చేతిలో పెడితే పెళ్ళి అయిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలా ఎవరికి నచ్చినట్టు, ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళ యొక్క వివాహం అనేటువంటి దాన్ని జరిపించుకున్నప్పటికీ కూడా అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యారేజ్? వివాహము అనేటువంటి దాని యొక్క అర్థము, దాని యొక్క అంతరార్థము, దాని యొక్క తాత్పర్యము ఏంటి? మనం పరిశీలిస్తున్నటువంటి యొక్క వివాహ వ్యవస్థలన్నీ కూడా మనం గమనించినట్లయితే అదంతా కూడా ఒక తంతులా కనబడుతుంది. అదంతా కూడా ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ అంతే. బంధువుల్ని, స్నేహితుల్ని, తెలిసినటువంటి వాళ్ళందరినీ కూడా పిలవడము, వాళ్ళ ముందు గొప్పగా ఒక ఈవెంట్ అనేటువంటిది నిర్వహించబడుతుంది. అది వివాహం అనేటువంటి దాని పేరుతో చేసేటువంటి ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి తంతు. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి ఈ యొక్క పంచాయితీ అనేటువంటిది వచ్చింది. మరి ఆ కాలంలో ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు కూడా యేసుక్రీస్తుని ఎలాగైనా సరే ఇరకాటంలో పెట్టాలని చెప్పేసి ధర్మశాస్త్రబద్ధమైనటువంటి ఒక విషయాన్ని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఏంటనంటే ధర్మశాస్త్ర ప్రకారము పెద్ద సహోదరుడు వివాహం చేసుకొని పిల్లలు లేకుండా చనిపోయినట్లయితే ఆ తర్వాత ఎవరైతే ఉంటారో వారు ఆ స్త్రీని వివాహం చేసుకొని అన్న యొక్క పేరు ఆ కుటుంబం యొక్క వరుస క్రమంలో నుంచి కొట్టివేయబడకుండా పిల్లల్ని మరి కనాలనేటువంటి ఒక పద్ధతి ధర్మశాస్త్రంలో ఉన్నది. కాబట్టి దాని ప్రకారము ఒక 7 సహోదరులు ఉన్నారు. 7 కూడా ఆవిడ్ని వివాహం చేసుకొని పిల్లలు లేకుండా చనిపోయారు. మరి పునరుద్ధానములో ఆ యొక్క స్త్రీ ఎవరికి 7లో భార్యగా ఉంటుంది అనేటువంటి పంచాయతీని మరి యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని ఏ రకంగా వాళ్ళతోని మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనము లేఖన భాగాన్ని పరిశీలించడం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నము చేద్దాం. 29వ వచనంలో, అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఈ వివాహం అనేటువంటి విషయంలో, లేకపోతే స్త్రీ
పురుషుడు అనేటువంటి విషయంలో దేవుని యొక్క శక్తిని ఎరగడం లేదు. దేవుడు ఎందు నిమిత్తం ఈ యొక్క వివాహ వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేశాడు అనేటువంటి విషయాన్ని లేఖనానుసారం కాకుండా, ఎందుకనంటే మనం దానికి పరిశుద్ధ వివాహము, ప్రభువునందు పరిశుద్ధ వివాహము అని చెప్పి పేరు పెట్టుకొని చేసుకుంటున్నాం కదా. యేసుక్రీస్తు ఈ వివాహ సంబంధమైనటువంటి విషయంలో వచ్చినటువంటి ప్రశ్నకి ఏం చెప్తున్నాడనంటే, మీరు రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు, అయితే లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు అంతే. మన చుట్టూ ఉన్నటువంటి వివాహ వ్యవస్థని, జరుగుతున్నటువంటి పెళ్ళిళ్ళని మనం చూస్తూ ఉన్నాం కదా. ఎంతమంది వాళ్ళ జీవితాలని పరిశుద్ధ వివాహం చేసుకున్నప్పటికీ కూడా, ప్రభువునందే జతపరచబడినప్పటికీ కూడా వాళ్ళ జీవితాలు ఏ రకంగా ఉన్నాయి అనేటువంటి విషయాల్ని మనము కళ్ళారా మన చుట్టూ చూస్తున్నాము. మహా అయితే 6 నెలలు లేకపోతే 1 సంవత్సరము అంతే, అక్కడితోనే ఆ యొక్క వివాహం అనేటువంటిది పటాపంచలైపోతున్నాయి. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అనంటే, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపాటు చేస్తున్నారు. జరిగినటువంటిది లేకపోతే చేసుకున్నటువంటిది పరిశుద్ధ వివాహమే. చర్చిల్లోనే జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు. పాస్టర్ గారే వాక్యాన్ని తీసి వాళ్ళకు బోధించి వివాహం అనేటువంటి దాన్నే జరిపిస్తున్నారు. కానీ ఆ బోర్డు మీద ఉన్నటువంటి పరిశుద్ధ వివాహము, ఆ బోర్డులో ఉన్నటువంటి పరిశుద్ధత అనేటువంటి అక్షరాల యొక్క సారాంశము ఈ వివాహం ద్వారా జతపరచబడినటువంటి స్త్రీ పురుషుల్లో మనము కనుగొనలేకపోతున్నాము. అందుకనే ఈ రకమైనటువంటి వ్యవస్థల్ని, ఈ రకమైనటువంటి వివాహం, ప్రభువునందు జరిగినటువంటి వివాహాలు కూడా మరి ఈరోజు నిలబడలేనటువంటి పరిస్థితులు మనము గమనిస్తున్నాము. లేఖనముల ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలని గ్రహించుకొని వివాహ వ్యవస్థలోకి మనం అడుగుపెట్టినట్లయితే అప్పుడు అది స్థిరంగా నిలబడగలుగుతుంది. లేఖనాలని, దేవుని శక్తిని ఎరిగేటువంటి ఆ యొక్క పద్ధతి ఏంటి? ఎప్పుడు ఈ వివాహ సంబంధమైనటువంటి విషయాలు, అందులో దేవుడు బోధించినటువంటి విషయము ఎప్పుడు మనం తెలుసుకుంటాము అని అంటే, పెళ్ళికి ముందు, అంటే అబ్బాయి అమ్మాయి మెల్లో తాళి కట్టడానికి ముందు 1 అరగంటో గంటో పాస్టర్ గారు వాక్యం చెప్పేది. పెళ్ళి అంటే ఏంటి, ఆదాము అవ్వల్ని దేవుడు జతపరిచాడు, దేవుడు జతపరిచిన వాళ్ళని మనుషులు వేరుపరచకూడదు, అయిపోయింది అంతే. ఆ గంట మాత్రమే కేటాయిస్తారు ఈ యొక్క వివాహ వ్యవస్థ అనేటువంటి దాని గురించి అర్థం చేసుకోవడానికి. స్త్రీ అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి, దేవుడు ఎందు నిమిత్తము ఈ రకమైనటువంటి ఏర్పాటు చేశాడు అనేటువంటి విషయము పెళ్లిలో నిలబడి ముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు. నగలు చూసుకునేటువంటి వాళ్ళు నగలు, పట్టుచీరలు చూసుకునేటువంటి వాళ్ళు పట్టుచీరలు, కట్న కానుకలు, భోజనాలు, హడావిడి, ఈ అంతా ఒక పక్క సాగుతూ ఉంటే ఇంకొక పక్క పాస్టర్ గారు వివాహం అంటే ఏంటి, ఆదామవ్వల గురించి మాట్లాడడం మొదలు పెడతారు. ఎవడు వింటాడు ఆ విషయాలన్నింటినీ కూడా? అంత గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఎవడికి అర్థమవుతుంది? ఎంత త్వరగా ఈ తంతు ముగిసిపోతే ఎవడిళ్ళ కాడ వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారు ఆ సందర్భంలో. కాబట్టి ఆ సందర్భంలో ఆ ప్రత్యేకమైనటువంటి ప్రశ్న యేసుక్రీస్తు ముందుకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏ రకమైనటువంటి సమాధానాన్ని ఇస్తున్నాడో ఈ యొక్క వివాహం అనేటువంటి దాని గురించి మనము లేఖన భాగాలని చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి వారికను 2 కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. వివాహం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడనంటే, దేవుడు జతపరుస్తున్నాడు ఈ స్త్రీని, పురుషుణ్ణి. వివాహం అనేటువంటి వ్యవస్థ ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడనంటే, దేవుడు జతపరుస్తున్నాడు వీళ్ళిద్దరినీ కూడా. ఈ జతపరచడము అనేటువంటి విషయంలోనే మొత్తం అంతా కూడా, సారాంశం అంతా కూడా దాగి ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించాలి. జతపరిచాడు అని చెప్పుకున్నప్పుడు ఆలోచన చేయాలి కదా, ఏ 2 విషయాలని జతపరుస్తాం మనము అనంటే అవి అంతకు ముందు వేరుగా ఉన్నాయని అర్థము. స్త్రీకి స్త్రీగా, పురుషుడికి పురుషుడిగా వేరుగా ఉన్నారు. ఈ వేరువేరుగా ఉన్నటువంటి ఇద్దరిని తీసుకొచ్చి దేవుడు జతపరుస్తున్నాడు. వివాహం అంటే ఇది. ఎలాగ వేరుగా ఉన్నారు, ఎందుకు వేరుగా ఉన్నారు? ఆదికాండం 2వ అధ్యాయము 21, 22 వచనాలు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. దేవుడు ఈ యొక్క ఆదాం అనేటువంటి నరుణ్ణి కలగజేసినటువంటి విధానం మనం చూసినట్లయితే, ఎవరి పోలికలో ఉన్నాడు నరుడు? దేవుడు స్వయంగా తన పోలికలోనే నరుడు అనేటువంటి వాడిని సృష్టించాడు. అయితే దేనితో సృష్టింపబడ్డాడు ఆదాం అని అంటే, నేల మంటితో చేయబడినటువంటి వాడు ఈ యొక్క ఆదాము. ఆదాములో దాక్కుని ఉన్నటువంటి 2 విషయాలు. ఒకటి దేవుని పోలిక, స్వభావమేమో మట్టి యొక్క స్వభావము.
ఈ విషయము ఆదాము గ్రహించగలగాలి, ఈ విషయాన్ని ఆదాముకి తెలియజేయాలి దేవుడు. అందుకని చెప్పే ఆదాము యొక్క స్వభావము ఆదాముకు అర్థమయ్యేలా చేయాలి. ఆదాము యొక్క పోలిక, తాను ఎవరు పోలికలో సృజింపబడ్డాడో ఆ విషయాన్ని కూడా ఆదాము గ్రహించగలగాలి. కాబట్టి ఏం చేశాడనంటే ఈ రెండు విషయాలు ఆదాములో ఏవైతే ఉన్నాయో ఒకదానిలో నుంచి ఒకదాన్ని వేరుపరిచాడు దేవుడు. ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతని ప్రక్కటెముకలలో నుంచి ఒకదాన్ని చేసి స్త్రీనిగా నిర్మించాడు దేవుడు. వేరుపరచడానికి ఒక ఖచ్చితమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. దీన్ని క్రొత్త నిబంధనలో ఎలాగ వివరిస్తున్నాడనంటే, అంటే వేరుపరిచినటువంటి విధానాన్ని ఎందుకోసం వేరుపరిచాడు, ఆదాము ఏ విషయాన్ని గ్రహించాలని చెప్పి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడనేటువంటి విషయాన్ని 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు అని చెప్పి మాట్లాడుతున్నాడు. స్త్రీకి శిరస్సు ఎవరు అనంటే పురుషుడు. స్త్రీకి శిరస్సు పురుషుడైనప్పుడు పురుషుని యొక్క శరీరం ఏమయ్యింది? స్త్రీ కదా. ఈ విషయము ప్రతి ఒక్క మనిషి, లేకపోతే ఆదాము అనేటువంటి వ్యక్తి గ్రహించగలగాలి. కాబట్టి ఇప్పుడు ఆదాము నుంచి, లేకపోతే ఆయన శరీరంలో నుంచి వేరుపరచబడి స్త్రీనిగా నిర్మించినటువంటి యొక్క వ్యక్తి ఎవరు అని అంటే ఆదాము యొక్క శరీరము. ఈ శరీరానికి శిరస్సు లేకపోతే తల పురుషుడు. హవ్వ యొక్క స్వపురుషుడు, సొంత పురుషుడు ఎవరు అని అంటే ఆదాము అనేటువంటి పురుషుడు. ఆదాము అనేటువంటి పురుషుడు తలగా కలిగి ఉండి ఆయన యొక్క శరీరమేమో స్త్రీగా నిర్మించి ఈ రెండిటిని కూడా ఆదాములో నుంచి వేరుపరిచి వేరు చేసి ఈ దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు. ఎవరు వేరుపరిచినటువంటిది అని అంటే దేవుడే ఈ యొక్క ఆదాములో నుంచి స్త్రీని వేరుపరిచి తిరిగి ఆదాము దగ్గరికి తీసుకొచ్చి ఈవిడ నీ భార్య, నీలో నుంచి తీయబడినటువంటి వ్యక్తి, స్త్రీగా నిర్మించాను నేను అని చెప్పి తిరిగి జతపరుస్తున్నాడు దేవుడు. దేవుడే వేరుపరిచి తిరిగి దేవుడే వాళ్ళిద్దరినీ కూడా జతపరుస్తున్నాడు. యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయం అదే. దేవుడు జతపరుస్తున్నాడు వీళ్ళిద్దరిని, కాబట్టి మనుష్యుడు వేరుపరచకూడదు అని చెప్పి ఈ జతపరచడంలోనే, లేకపోతే వేరుపరిచి తిరిగి జతపరచడంలోనే మొత్తం విషయం అంతా కూడా దాక్కొని ఉన్నది. దాన్నే యేసుక్రీస్తు పరిసయ్యులతోనూ యూదులతోనూ అక్కడ ఉన్నటువంటి శాస్త్రులతోనూ ఏం చెప్తున్నాడనంటే, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ మీరు ఎరగక పొరపాటు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజుల్లో కూడా వివాహ వ్యవస్థ అనేటువంటిది లేఖన జ్ఞానం లేకుండా, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మన జీవితాల్లో లేకుండా ఏదో అనుకుంటున్నాం, పరిశుద్ధ వివాహం జరిపిస్తున్నాం మా పిల్లలకి అని చెప్పి, పరిశుద్ధ వివాహం ప్రభువునందు పరిశుద్ధ వివాహంలోనే మేము పెళ్లిళ్ళు చేసేసుకున్నామని చెప్పి అనుకుంటున్నారు. కానీ లేఖనముల ఎడల జ్ఞానము లేనట్లయితే, దేవుడు ఎందు నిమిత్తము వేరుపరిచి ఏ విషయాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి తిరిగి జతపరుస్తున్నాడో స్త్రీ పురుషులని జ్ఞానము కలిగి ఉన్నట్లయితే అది స్థిరంగా ఉంటుంది ఆ యొక్క వివాహ వ్యవస్థ అనేటువంటిది. ఈ యొక్క వివాహం అనేటువంటి ఒక్క విషయంలోనే కాదు, కానీ దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క రిలేషన్షిప్, ప్రతి ఒక్క సంబంధంలో కూడా దేవుడు ఒక నిగూఢమైనటువంటి విషయాన్ని, తనను గురించినటువంటి విషయాన్ని, తన ప్రేమ ఎలాంటిదో, తన యొక్క గుణగణాలు ఎలాంటివో తెలియజేయాలని చెప్పి తనను గుర్తించే విధంగా, తనను తెలుసుకునేటువంటి విధంగా ఈ సంబంధాలు బంధాలు అన్నీ కూడా దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. నిర్గమకాండం 29వ అధ్యాయం 45వ వచనంలో ఏమంటాడంటే, నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడనయ్యుందును. ఎవరో దేవుడు తెలియదు మనకి. దేవుడు ఏం చెప్తున్నాడనంటే, నేను మీ మధ్య నివసించి మీకు దేవుడనయ్యుందును. ఆయన దేవుడు మాత్రమేనా? దేవునిలో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేటువంటిది మనము గ్రహించగలగాలి. ఇంకా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 6వ వచనం, బుద్ధి లేని అవివేక జనమ, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాదా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను. దేవుడు మనందరికీ కూడా దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ నిన్ను నన్ను పుట్టించినటువంటి తండ్రి, ఆయన మనందరికీ కూడా తండ్రి అయి ఉన్నాడు. అలాగే మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం కూడా చూద్దాం. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? దేవుడు మనకు దేవుడు, అలాగే మనల్ని సృష్టించినటువంటి తండ్రి. అలాగే దేవుడు దేవుని స్థానంలో ఉన్నాడు, తండ్రి స్థానంలో ఉన్నాడు. అలాగే ఆయన మనుషులతో స్నేహ సంబంధాన్ని కూడా కోరుకుంటున్నాడు. నేను మీకు స్నేహితుడను అని చెప్పంటాడు దేవుడు.
నిర్గమాకాండ 33:11. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాడు. ఇక్కడ మనుషునికి దేవుడు ఏమైపోయాడు? దేవుడు దేవుడు, దేవుడు తండ్రి, దేవుడు తల్లి, దేవుడు స్నేహితుడు. నిన్ను కన్నాడు కాబట్టి దేవుడు నీకు తల్లి తండ్రి. ఇక్కడ ఏమంటున్నాడనంటే దేవుడు స్నేహితుడు కూడా. అంటే దేవునిలో ఉన్నటువంటి మనకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి యొక్క సంబంధాలన్నీ కూడా మనము దేవునిలో గుర్తించగలగాలి. ఊరికేనే స్త్రీ పురుషుడు వివాహం చేసేసుకున్నాడు, భార్యాభర్తలు అయిపోయారు కాదు. దేవుడు ఏ విషయాన్ని బయలుపరుస్తున్నాడో మనము గమనించాలి. అలాగే మనము ఇతర సందర్భాల్లో గమనించినట్లయితే అబ్రహాముతో కూడా అంటాడు, నేను అబ్రహామునకు స్నేహితుణ్ణి, అబ్రహాము నాకు స్నేహితుడు. ఒక్క సంబంధం అని కాదు కానీ, ఒక్క విషయం అని కాదు కానీ, మనకు ఏర్పాటు చేసినటువంటి యొక్క సంబంధ బాంధవ్యాలు అనేటువంటి విషయాలన్నింటి ద్వారా కూడా మనము దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు. దేవుణ్ణి వెతకడంలో మనకి సహాయం చేయగలిగేటువంటి విధంగా దేవుడు ఈ విషయాలన్నింటినీ కూడా మనకి ఏర్పాటు చేశాడు. మనకిచ్చినటువంటి అన్నదమ్ముల మూలముగా, మనకు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థ మూలముగా, మనకు ఏర్పాటు చేసినటువంటి స్నేహితుల మూలముగా, ప్రతి విషయంలో కూడా దేవుడు తనను వెతకడానికని చెప్పి సహాయకరంగా ఉండడానికి దేవుడు ఈ విషయాలన్నింటినీ కూడా మనకి అనుగ్రహించాడు. అపోస్తల కార్యం 17:26-28. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలము వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలకు ఏర్పరచను. తడవులాడుకోకూడదని చెప్పి, నీ దేవుడు ఎవరో నువ్వు సుస్పష్టంగా ఎరిగే దాంట్లో నీకు ఆటంకమేమీ ఉండకూడదని చెప్పేసి, దేవుణ్ణి గుర్తెరగాలని చెప్పేసి, ఆయన్ని వెతికి పట్టుకునేటువంటి క్రమంలో దేవుడు సహాయార్థమై ఈ విషయాలన్నీ కూడా మనకి ఏర్పాటు చేశాడు. ఎవడు తడువులాడతాడు? ఈరోజు లోకమంతా కూడా దేవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో, తండ్రి ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో, కుమారుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది అది దేవుడు అంటారు, కొంతమంది ఇది దేవుడు అంటారు. దేవుడు అంటే ఏంటో తడవులాడుకుంటున్నది లోకమంతా కూడా. అలాగ తడవులాడుకోకూడదు. లేఖనములను, దేవుని శక్తిని ఎరిగి ఉండాలి. అందుకని చెప్పి గుడ్డి వాళ్ళలాగా తడవులాడుకునేది గుడ్డివాడే తడవులాడుకుంటాడు. ఎక్కడున్నది ఏమున్నది అని చెప్పేసి వాక్యం యొక్క ఆధారం లేకపోతే తడవులాడుకున్నట్లుగా ఉంటుంది దేవుణ్ణి వెతికేటువంటి పద్ధతి. కానీ అలాగ లేదు. దేవుడు చాలా స్పష్టంగా ఈ విషయాలన్నింటినీ కూడా మన నిమిత్తము ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. మనము కన్నులు కలిగినటువంటి వారమై తేటగా దేవుని వాక్యాన్ని చూడగలిగేటువంటి స్థితిలో ఉంటే దేవుణ్ణి తడవులాడి ఎక్కడ ఏంటి ఏది దేవుడు అనేటువంటి విషయంలో మనము తడబాటుకు గురయ్యేటువంటి అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. దేవుడు మనకు తండ్రి అని చెప్పి లేఖన భాగాన్ని చూసాం కదా, ఆ వచనం చదువుకుంటే తండ్రి అంటే ఏంటో తెలియదు. దేవుడు తల్లి తండ్రి అని చెప్పి మాట్లాడుకున్నప్పుడు, లేకపోతే ఒక పాట నీవే మాకు తండ్రివి నీవే మాకు తల్లివి అని చెప్పి పాట పాడితే తండ్రి అంటే ఏంటో తల్లి అంటే ఏంటో మనకు తెలియదు. దేవుడు స్నేహితుడు అని చెప్పి వచనాన్ని తీసి మాట్లాడితే తెలియదు. అందుకని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడనంటే నీకు గర్భఫలాన్ని అనుగ్రహిస్తున్నాడు. నీవు నీ పిల్లల్ని ఎలాగైతే ప్రేమిస్తావో, పిల్లల్ని ప్రేమించాలని అంటే అదేదో ట్రైనింగ్ తీసుకునేటువంటి విషయం కాదు, ఏ కాలేజీలో నేర్పించేటువంటి విషయం కాదు. నువ్వు నీ గర్భంలో నుంచి నీకు పుట్టినటువంటి పిల్లలని ప్రేమించేటువంటి గుణం ఆటోమేటిక్గా స్వభావ సిద్ధంగా వస్తుంది. మనం మన పిల్లల మీద కనపరిచేటువంటి ప్రేమ, మనకు పుట్టారు కాబట్టి వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే మనం ప్రేమ కలిగి ఉంటాము. కాబట్టి దేవుణ్ణి తండ్రిగా నువ్వు గుర్తించేటువంటి ఆ క్రమాన్ని నీకు తెలియజేయాలని చెప్పి నీకు గర్భఫలాన్ని ఇచ్చి నిన్ను తల్లిని తండ్రిని చేసి తనను గురించినటువంటి విషయాన్ని, తను మనల్ని ఎలాగ ప్రేమిస్తున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయం గ్రహించండి. అడవులాడుకునే విధంగా దేవుడు ఏర్పాటు చేయలేదు. నీకు గర్భఫలాన్ని అనుగ్రహించి స్వభావ సిద్ధంగా ఎక్స్పీరియన్స్ నువ్వు చేసి అనుభవపూర్వకంగా నువ్వు ఎరగగలగాలి దేవుణ్ణి. అందుకని చెప్పి నిన్ను తల్లిని తండ్రిని చేస్తున్నాడు దేవుడు. అంటే ఎలాగ దేవుడు ఈ యొక్క విషయాలన్నింటినీ ఏర్పాటు చేస్తున్నాడో మనం గమనించాలి. దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రతి స్థానాన్ని కూడా మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు తండ్రి అన్నప్పుడు మనల్ని కూడా తండ్రి స్థానంలో పెడుతున్నాడు దేవుడు. ఇదిగో నువ్వు తండ్రివి తల్లివి కాబట్టి ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ పిల్లల మీద మనకు ఉండేటువంటి ఆ యొక్క మమకారం అనేటువంటిది దేవుండది, నీది కాదు. నీకు ఆ విషయం తెలియాలని చెప్పి ఈ విషయాలన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు. కీర్తనల గ్రంథం 103:13.
తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. తండ్రి కుమారుల ఎడల ఎలాగ జాలి పడతాడు అంటే, నువ్వు నీ కుమారుల ఎడల ఎలాగైతే జాలి పడతావో నీకు అభ్యాసం కలిగి ఉండాలి, నువ్వు అనుభవం పూర్వకంగా తెలుసుకోగలిగి ఉండాలి. అప్పుడే దేవుడు ఎలాగ మన మీద జాలి చూపిస్తున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సామెతలు 3వ అధ్యాయము 12వ వచనం. తండ్రి తన ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. దేవుడు మనకు శ్రమ కలిగించినప్పుడు, దేవుడు మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి నడిపిస్తున్నప్పుడు దేవుణ్ణి గుర్తెరగాలి. ఆ పరిస్థితిని బట్టి నీ పిల్లల్ని నువ్వు ఎలాగైతే గద్దిస్తున్నావో, నీ పిల్లల్ని ఎలాగైతే ఒక సక్రమమైనటువంటి క్రమమైనటువంటి మార్గంలో వాళ్ళు నడవాలని కోరుకొని వాళ్ళని దండిస్తావో, దేవుడు కూడా అంతే అనేటువంటి విషయం నువ్వు గ్రహించగలగాలనేటువంటి ఏర్పాటు దేవుడు మనుషుల ఎడల కలిగి ఉన్నాడు. లేఖనములను దేవుని శక్తిని ఎరిగి ఉంటే వివాహ వ్యవస్థ అనేటువంటిది, స్త్రీ పురుషులు అనేటువంటి వాళ్ళు దాంట్లో స్థిరంగా ఉండగలుగుతారు. దేవుడు మాత్రమే కాదు కానీ, దేవుడు తల్లి తండ్రి మాత్రమే కాదు కానీ, దేవుడు స్నేహితుడు మాత్రమే కాదు కానీ, దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. యెహోవా దేవుడు కాదు. యెహోవా దేవుడు ఎవరనంటే నీకు భర్త అయి ఉన్నాడు ఆయన. ఆ విషయం నీకు ఎలా తెలుస్తుంది? తండ్రి అనేటువంటిది ఎలాగైతే నువ్వు గ్రహించలేవో, యెహోవా నీకు భర్త అయి ఉన్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు గ్రహించలేవు. కాబట్టే నువ్వు తడవులాడి భర్త అంటే ఏంటో నీకు తెలియాలి అని అంటే తడవులాడి కనుగొనే విధంగా కాదు దేవుడు ఏర్పాటు చేసింది. వివాహము అనేటువంటి వ్యవస్థ ద్వారా నీకు ఒక భర్తను అనుగ్రహించి, నీకు ఒక భార్యను అనుగ్రహించి, ఇది దేవుడు అంటే అనేటువంటి విషయము, దేవుడు నీకు భర్త అయి ఉన్నాడని తెలుసుకోవాలని చెప్పి ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడు. దాని ద్వారా నువ్వు గ్రహించగలిగేటువంటిది ఏంటి, ఏ విషయాన్ని నువ్వు వెతుకు పట్టుకోవాలి అని అంటే ఇక్కడ 54వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, నేర్పిస్తున్నాడు ఆ విషయాన్ని. లేఖనముల ద్వారా నేర్చుకో. దేవుడు మనిషిని సృష్టించినటువంటి కారణమే ఆయన మహిమార్థమై దేవుడు మనుషులను సృష్టించాడు, తనకు కీర్తి రావాలని చెప్పి. ఇప్పుడు రోడ్డు మీద మనము నడుచుకుంటూ వెళ్తూ ఉంటామండి, ఏదో ఒక మంచి బిల్డింగ్, మంచి కట్టడం ఒకటి మనకు కనబడుతుంది. ఏమంటాం మనము, అబ్బా ఏం బిల్డింగు, ఎంత చక్కగా కట్టాడు, ఎంత గొప్పగా కట్టాడు అని చెప్పేసి పొగుడుతూ ఉంటాము ఆ కట్టడాన్ని కట్టించినటువంటి ఆ యొక్క వ్యక్తిని. మరి మనల్ని నిర్మించినటువంటి వాడెవడు అనేటువంటి విషయం మనకు తెలియాలి కదా. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 73వ వచనం చూడండి ఒకసారి. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. ఎవరు నిర్మించారు మనల్ని? మనిషిని నిర్మించినటువంటిది ఎవరు అని అంటే, నీకెవరైతే తండ్రి అయి ఉన్నాడో ఆ దేవుడు, నీకెవరైతే భర్త అయి ఉన్నాడో ఆ దేవుడు, నీతో ఎవరైతే స్నేహం చేస్తూ నీకు స్నేహితుడై ఉన్నాడో ఆ దేవుడు నిన్ను నిర్మించాడు. నీ చేతులు నన్ను నిర్మించాయి. కాబట్టి ఈ నిర్మాణం చేసినటువంటి వాడికి ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని, మనిషిని, తలను, ఈ శరీర సంబంధమైనటువంటి అవయవాలను అన్నింటినీ, అంతర్గత అవయవాలను, హృదయాన్ని, మెదడుని, వీటన్నింటినీ అనుగ్రహించినటువంటిది వాడు ఎంత గొప్ప కట్టడం కట్టించాడు. కాబట్టి ఆ కారణాన్ని బట్టి దేవునికి కీర్తి రావాలి, దేవునికి మహిమ రావాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము అని చెప్పేసి దేవుని వాక్యము మాట్లాడుతుంది. కాబట్టి ఆయన మహిమ నిమిత్తమై, దేవుని యొక్క మహిమ నిమిత్తమై నరుడు నిర్మించబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించగలిగి, ఈ నిర్మాణ వ్యవస్థ ఎడల, లేకపోతే ఆదాము అవ్వ, స్త్రీ పురుషుడు అనేటువంటి వాని యొక్క నిర్మాణ శైలి, దాని వెనుక ఉన్నటువంటి దేవుని ఉద్దేశాన్ని మనము గ్రహించగలగాలి. అప్పుడే ఈ యొక్క దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థ, లేకపోతే స్త్రీ పురుషుడు వీళ్ళిద్దరిని వేరుపరిచి, మళ్ళీ ఎలాగ దేవుడు వీళ్ళిద్దరిని జతపరిచి ఏక శరీరముగా మారుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని బట్టి, దేవుని యొక్క పనిని బట్టి దేవుణ్ణి మనము స్తుతించగలుగుతాం, ఆయనకు మహిమ కలుగజేసేటువంటి విధంగా మనము ఉంటాం. కాబట్టి దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానము కలిగి ఉండడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. ఎందుకనంటే
ఒక వ్యక్తిని కీర్తించాలన్నా, పొగడాలన్నా, గణపరచాలన్నా ఆ వ్యక్తి ఏం చేశాడో తెలియాలి కదా. ఎవరో ఒకరు అనామకుడిని తెచ్చి మన ముందు నిల్చోబెట్టి పొగడండి అంటే ఏం పొగుడుతాము? ఆ వ్యక్తి ఏమి సాధించాడో, ఆ వ్యక్తి చేసినటువంటి పని ఎంత గొప్పదో మనకి తెలిసినప్పుడు కదా, అబ్బా నువ్వు ఎంత గొప్ప విషయాన్ని మరి సాధించావు, ఎంతెంత గొప్ప గొప్ప విషయాలు నువ్వు చేశావు అని చెప్పేసి ఆ పనిని బట్టి ఆ వ్యక్తిని మనము కీర్తిస్తాం, పొగుడుతాము. కాబట్టి దేవుణ్ణి గణపరచాలనంటే, దేవుడు నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆయన యొక్క ఉద్దేశము, ఆయన మహిమార్థమై సృష్టించాడు. కాబట్టి ఆ మహిమ దేవునికి చెందాలి అనంటే, ఆ మహిమను మనం దేవునికి చెల్లించగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలి అనంటే, ఆయన చేసినటువంటి పని ఎడల మనము అవగాహన కలిగి ఉన్నటువంటి వారమై ఉండాలి. కాబట్టే ఈ దేవుని సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు అర్థం అవ్వాలని చెప్పే మనకి ఏర్పాటు చేసినటువంటి ఒక సంబంధ బాంధవ్యాలన్నీ కూడా, ఈ యొక్క వివాహ వ్యవస్థ కూడా అందులో ఒక భాగంగా ఉంది. కాబట్టి దేవుడు వీళ్ళిద్దరినీ కూడా వేరు చేశాడు. వేరు చేసి తిరిగి ఆదాము దగ్గరికి తీసుకొచ్చి సాటి అయినటువంటి సహాయంగా మరి ఆదాము కొరకు స్త్రీని ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. కాబట్టి దేవుడు ఎవరో తెలుసుకునేటువంటి క్రమంలో, దేవుని దగ్గరకు మనల్ని నడిపించేటువంటి క్రమంలో ఈ స్త్రీ అనేటువంటి, లేకపోతే ఈ శరీర సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా వాక్యాన్ని పరిశీలించడం ద్వారా, వాక్యాన్ని పరిశీలించాలంటే కళ్ళు ఉండాలి, వాక్యాన్ని చదవాలంటే నోరు ఉండాలి, దాని సంబంధమైనటువంటి నడవడికలో మనం నడవాలి అని అంటే శరీరం అంతా కూడా ఉండాలి. కాబట్టి దేవుని దగ్గరకు మనల్ని నడిపించడానికి ఈ యొక్క వ్యవస్థలన్నీ కూడా దేవుడు మన చుట్టూ కూడా ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవడం అనేటువంటి మూల విషయంలో స్త్రీ పురుషుడికి సహాయకరంగా ఉండాలి, పురుషుడు స్త్రీకి సహాయకరంగా ఉండాలి. దేవుడు తన గురించి వ్యక్తపరిచినటువంటి ఈ విషయాలను మనం శ్రద్ధగా గమనించినట్లయితే, దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు, దేవుడు మనకి భర్త అయి ఉన్నాడు అనేటువంటి రెండు విషయాలని దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు మన మీద ఒక బాధ్యత పెరిగిపోతుంది, మన మీద ఒక బాధ్యత అనేటువంటిది మోపబడుతుంది. ఏంటనంటే ఈ రెండు విషయాలని మనిషి ఖచ్చితంగా తెలుసుకొనే ఉండాలి, లేకపోతే అది అక్రమం అయిపోతుంది, లెక్కపత్రం లేనటువంటి జీవితం అయిపోతుంది, చాలా అవమానకరమైనటువంటి పరిస్థితుల్లోకి మనము నెట్టివేయబడతాము. తండ్రి భర్త అనేటువంటి వివరము ప్రతి మనిషి కూడా తెలుసుకొనే ఉండాలి. ఎందుకనంటే నువ్వు కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అని అంటే నీ తండ్రి పేరే చెప్పాలి, ఇంకొకటి చెప్పడానికి వీల్లేదు. ఎవరు నీ తండ్రి అంటే ఏమో అంటే అది ఎంత అవమానకరంగా ఉంటుంది. తండ్రి ఎవరో తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి. ఒక స్త్రీని నీ భర్త ఎవరు అని అంటే ఏమో తెలియదండి అంటే అది ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి దేవుడు మనకు తండ్రి, ఖచ్చితంగా 6 100 అయినా 100 150 అయినా తండ్రి ఎవరో ప్రతి మనిషికి తెలిసే ఉండాలి. ప్రతి స్త్రీ కూడా తన యొక్క సొంత పురుషుని గురించినటువంటి జ్ఞానము కలిగే ఉండాలి, భర్త ఎవరో తెలిసే ఉండాలి. ఆ తెలుసుకోవాలనేటువంటి పరిస్థితి మనకు కల్పించాలని చెప్పే దేవుడు ఈ విషయాలు అనేటువంటివి ఏర్పాటు చేసి, నేను మీకు తండ్రినై ఉన్నాను, నేను నీకు భర్తనై ఉన్నాను అనేటువంటి ఈ సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఆదాము అయితే ఈ సంబంధమైనటువంటి జ్ఞానము కలిగి ఉన్నాడు. తనలో నుంచి తీయబడినటువంటి యొక్క స్త్రీని గురించినటువంటి వివరం అంతా కూడా దేవుడు ఆదాముకి తెలియజేశాడు. కాబట్టి ఆదాము ఏమంటున్నాడనంటే, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నరునిలో నుంచి తీయబడినటువంటిది ఈ యొక్క స్త్రీ. శరీర సంబంధమైనటువంటి వివరం అనేటువంటిది ఆదామునకు తెలుసు. అయితే అవ్వకి ఈ విషయము తెలియదు. దేవుడు ఆ విషయాన్ని అవ్వకి తెలియజేయలేదు. నువ్వు ఆదాములో నుంచి తీయబడ్డావు, ఆదాము యొక్క ప్రక్కటెముకల్లో నుంచి తీసి తయారు చేయబడ్డావు అనేటువంటి విషయం అవ్వ ఎరుగదు. ఇప్పుడు స్త్రీ యొక్క బాధ్యత ఏంటి అని అంటే తన యొక్క భర్త ఎవరో గుర్తించగలగాలి, తన యొక్క భర్త ఎవరో వెతికి పట్టుకోవాలి. తనను కన్నటువంటి తన యొక్క తండ్రి ఎవరో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని చెప్పాడు కదా దేవుడు. కాబట్టి అవని సృష్టించినటువంటి వ్యక్తి ఎవరు, నేను ఎవరి ద్వారా తయారు చేయబడ్డాను, నన్ను సృష్టించినటువంటి నా భర్త ఎవరు అనేటువంటి విషయము హవ్వ శోధించాలి. నన్ను సృష్టించినటువంటి నా యొక్క తండ్రి ఎవరు, నా యొక్క భర్త ఎవరు అనేటువంటి విషయము మరి హవ్వ శోధించి వెతికి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత స్త్రీ మీద ఉన్నది. కాబట్టి ఈ విషయము ఎవరు మాట్లాడుతున్నారు స్త్రీతోని? నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, నువ్వు నరునిలో నుంచి తీయబడ్డావు అనేటువంటి విషయము తన శిరస్సు చెప్తుంది.
ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడు అని మాట్లాడుకున్నాం కదా. తల అనేటువంటిది అంటే యజమానుడు అనేటువంటి వాడు, లేకపోతే భర్త స్థానంలో ఉన్నటువంటి దేవుడు ఈ విషయాలను నీకు బోధిస్తున్నాడు. నీ తండ్రి ఎవరో, నీ భర్త ఎవరో బోధిస్తున్నాడు. ఆ బోధకు నువ్వు లోబడాలి. కాబట్టే స్త్రీ పురుషునికి లోబడాలి అనేటువంటి నియమాన్ని క్రొత్త నిబంధనలో మనము చూస్తాము. లోబడినప్పుడు ఏమి జరుగుతుంది? ఏ కారణాన్ని బట్టి స్త్రీ పురుషునికి లోబడాలి అని అంటే పురుషుడే బోధిస్తాడు ఈ విషయాన్ని. ఆదాము చెప్తున్నాడు అవ్వతోని, నా ఎముకలలో నువ్వు ఎముకవి, నా మాంసంలో మాంసానివి, నువ్వు నరునిలో నుంచి తీయబడ్డావు అనేటువంటి విషయము, తను ఎక్కడి నుంచి వచ్చింది, తన యొక్క వివరం ఏంటి, తన తండ్రి ఎవరు, తన భర్త ఎవరు అనేటువంటి విషయము శిరస్సు బోధిస్తుంది. ఆ బోధకు నువ్వు లోబడాలి. అది పురుషునికి స్త్రీ, భర్తకు స్త్రీ లోబడాలి అని అంటే అర్థము. నువ్వు భర్తకు లోబడనట్లయితే, భర్త యొక్క బోధకు నువ్వు తలొగ్గనట్లయితే జరిగే ప్రమాదం ఏంటి? నీ తండ్రి ఎవరో నువ్వు తెలుసుకోలేకపోతావు, నీ భర్త ఎవరో అనేటువంటి వివరం నీకు తెలియకుండా పోతుంది. ఒక అవమానకరమైనటువంటి పరిస్థితి, భర్త పేరు ఏంటి అని అంటే ఏమో తెలియదు అనేటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడతావు. కాబట్టి స్త్రీ పురుషునికి లోబడి, పురుషుడు చెప్పేటువంటి విషయాలంటే దేవుడు ఎలాగ తనని తాను తండ్రిగా, ఎలాగ తనని తాను దేవుడిగా వ్యక్తపరుస్తున్నాడు అనేటువంటి జ్ఞానము లేఖనముల ద్వారా నువ్వు గ్రహించేటువంటి స్థితిలో నువ్వు ఉండగలగాలి. కాబట్టి తన సొంత పురుషుడు ఎవరో తెలియనటువంటి యొక్క స్త్రీ మీద, తన యొక్క భర్త ఎవరో తెలియనటువంటి యొక్క స్త్రీ మీద, లేకపోతే తన యొక్క తండ్రి ఎవరో గుర్తించలేనటువంటి స్థితిలో, లేకపోతే తెలుసుకోవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి యొక్క స్త్రీ మీద అట్టి బాధ్యత దేవుడు మోపాడు. కాబట్టి ఇంకా మాట్లాడాలనంటే ఈ యొక్క స్త్రీని ఏమన్నారనంటే జీవము గల ప్రతివానికి కూడా ఈవిడ తల్లి. అంటే తల్లి ఎటువంటిదో పిల్లలు కూడా ఆ రకమైనటువంటి స్వభావంలోనే మరి ఉన్నారు. కాబట్టి ఆదాము అవ్వల యొక్క గర్భములో నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ తండ్రిని గుర్తించేటువంటి బాధ్యత, భర్తను గుర్తించేటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. అప్పుడే మనము దేవుణ్ణి స్తుతించి మహిమపరచి ఆయన్ని కీర్తించేటువంటి స్థితిలోకి మనము నడిపించబడతాం. ఈ విషయాలు నీకు అర్థమైన రోజు నీ తండ్రిని, నీ యొక్క భర్తని, దేవుని యొక్క గుణగణాలను బట్టి ఆయనని తడవులాడుకోకుండా సుస్పష్టంగా లేఖనం యొక్క ఆధారాన్ని బట్టి వాక్యం ఏం బోధిస్తుందో వాక్యానికి లోబడి గుర్తించగలుగుతావో అప్పుడు చెప్పేటువంటి విషయం ఏంటనంటే చూడండి, హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం. అది అచ్చట నుండి నా మాట వినును, నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు, ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని వింటావో, దేవుని యొక్క వాక్యానికి లోబడి లేఖనాల ద్వారా దేవుని సంబంధమైనటువంటి విషయాలను తెలుసుకుంటావో, ఇక బయలు అని పిలువవు. ఎందుకనంటే నీ తండ్రి ఎవరో అనేటువంటి విషయం సుస్పష్టంగా మాట్లాడుతుంది దేవుని వాక్యము. నీ భర్త ఎవరో సరైనటువంటి చిరునామాతో నిన్ను నీ భర్త దగ్గరికి తీసుకొని వెళ్తుంది దేవుని యొక్క వాక్యం అనేటువంటిది. ఈ రెండు విషయాల్ని నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా గ్రహించావో ఇక బయలు అని చెప్పి పిలవవు. ఎందుకనంటే బయలు అంటే అర్థం ఏంటి? ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా బయలు అనే దగ్గర ఒకటి వేసి ఇక్కడ ఏమన్నాడనంటే యజమానుడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అయితే నా పురుషుడవు అంటే అక్కడ 2 అని అంకె వేసి కింద ఏమన్నాడనంటే భర్త అనేటువంటి విషయము. పురుషులు చాలామంది ఉంటారు లోకంలో. ఈరోజు మనం చూసినట్లయితే దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు వాళ్ళ దేవుడు ఉన్నాడు, వీళ్ళకు వీళ్ళ దేవుడు ఉన్నాడు, వెనకోడికి వెనక దేవుడు, ముందోడికి ముందు దేవుడు, ఎవడెవడో ఏదేదో దేవుడు అనుకుంటున్నాడు. కానీ బయలు అంటే సరిపోదు, పురుషుడు అంటే సరిపోదు. భర్త, నా పురుషుడవు, నా సొంత పురుషుడవు నువ్వు అని చెప్పి దేవుని గురించి నువ్వు సాక్ష్యం చెప్పగలగాలి. అది వివాహం యొక్క వ్యవస్థ ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ఈ విషయాల్ని. చాలా జాగ్రత్తగా వివాహం అనేటువంటి దానిలోకి మనం ప్రవేశించాలి. వివాహం చేసుకోవడానికి సిద్ధపరచబడేటువంటి వాళ్ళకు మాత్రమే, యవనస్తులకు మాత్రమే కాదు, కానీ ఇదివరకే పరిశుద్ధ వివాహం అనేటువంటి దానిలోనికి ప్రవేశించి పిల్లలు కలిగి కుటుంబాలలో స్థిరపరచబడినటువంటి వాళ్ళు కూడా ఈ విషయాల ఎడల అవగాహన కలిగి ఉండాలి. ఆ తర్వాత అయినా సరే ఈ విషయాన్ని సరిదిద్దుకొని నిజమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వివాహం అనేటువంటి దానికి ఒక అర్థాన్ని సమకూర్చినటువంటి వాళ్ళం అవుతాం మనము. కాబట్టి ఈ జ్ఞానం వచ్చినప్పుడు, దేవుని సంబంధమైనటువంటి విషయాలు మనకు అర్థమైనప్పుడు ఏమంటామనంటే నువ్వు నా పురుషుడివి, బయలు కాదు. బయలంటే పురుషుడు. చాలామంది పురుషులు ఉన్నారు లోకంలో, కానీ నీ సొంత పురుషుడు ఎవరు?
నా పురుషుడు అనగా భర్త ఒకడే ఉంటాడు. ఒక స్త్రీకి ఒకడే భర్త, ఒక భర్తకి ఒకరే భార్య ఉంటారు. కాబట్టి భర్తకైతే భార్యను గురించినటువంటి సమాచారము ఉంది, కానీ హవ్వకి భర్తను గురించినటువంటి సమాచారము లేదు. కాబట్టే మనందరి మీద ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తు అయినప్పుడు శరీరం ఏమైపోయింది? స్త్రీ అయిపోయింది కదా. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి, లేకపోతే దేవుని వాక్యం చేత, దేవుని వాక్యం ఎడల అవగాహన కలిగి ఉన్నటువంటి స్త్రీ మరియు పురుషులు ఇద్దరు కూడా శరీర యొక్క స్వభావాన్ని బట్టి స్త్రీగానే ఎంచబడతారు. కాబట్టి మనుష్యులందరము కూడా మన యొక్క తండ్రిని, మన యొక్క భర్తని ఎరిగినటువంటి స్థితిలోనికి వాక్యము ద్వారా నడిపింపబడగలగాలి, చాలా స్పష్టమైనటువంటి మార్గంలో. లేనట్లయితే ఏమైపోతుందనంటే మన యొక్క ఆరాధనా క్రమము కానీ, మన యొక్క విశ్వాసము కానీ, మన యొక్క విశ్వాస సంబంధమైన యొక్క ప్రయాణం అంతా కూడా గజిబిజి గందరగోళంగా అయిపోతుంది. ఎవరిని పూజిస్తున్నామో, ఎవరికి మహిమ చెల్లిస్తున్నామో, ఎందు నిమిత్తం చెల్లిస్తున్నామో, ఎందు నిమిత్తము ఆ యొక్క పురుషునికి మనం లోబడి ఉండాలనేటువంటి విషయం తెలియదు. దానికి అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 23వ వచనంలో చక్కని మాట ఉంటుంది. ఒకసారి మనం దాన్ని గమనిద్దాం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. అలాగ అయిపోతుంది మన పరిస్థితి, మన జీవితము, మన విశ్వాసం అంతా కూడా అలా అయిపోతుంది. మన సొంత పురుషుడు ఎవరో, మనల్ని కన్నటువంటి తండ్రి ఎవరో తెలియదు, తెలియబడనటువంటి దేవుడు. అది ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి. తెలియబడినటువంటి పురుషుడు ఉంటాడా? తెలియబడినటువంటి భర్త ఉంటాడా? ఎవరు పడితే వాడు భర్త అయిపోతాడా? ఎవరు పడితే వాళ్ళు తండ్రి అయిపోతారా? లేదా అలాంటి పేరు మనం రాసుకోకూడదు. నా సొంత పురుషుడవు, నా భర్తవు నీవే అనేటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి. చాలా స్పష్టమైనటువంటి సమాధానం మనం చెప్పగలగాలి. అటువంటి జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు జతపరిచినటువంటి వాడిని మనుష్యుడు వేరుపరచడం కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు విడిపోరు. ఎందుకనంటే దేవుని వాక్యం ఎడల అవగాహన కలిగి ఉండి, తన భార్య ఎడల సంపూర్ణ జ్ఞానం పురుషుడు కలిగి ఉంటాడు. తన భర్త ఎడల సంపూర్ణమైనటువంటి జ్ఞానము స్త్రీ కలిగి ఉంటుంది. ఎవరు విడదీయాలని చెప్పి ఇన్ని ప్రయత్నాలు చేసినా వివాహ వ్యవస్థ అనేటువంటిది భంగము కానేరదు. ఇది మధ్యలో ఉండి ఇద్దరిని కలిపేటువంటిది. దేవుడు జతపరిచాడు మమ్మల్ని అనేటువంటి ఆ యొక్క విశ్వాసము, ఆ యొక్క నమ్మకం అనేటువంటిది వాక్యం ద్వారా కలిగి ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు వచ్చినా ఆ యొక్క వివాహ వ్యవస్థ అనేటువంటిది, ఆ వివాహం అనేటువంటిది విచ్ఛిన్నమయ్యేటువంటి అవకాశం ఎంత మాత్రం కూడా ఉండదు. మన చుట్టూ ఉన్నటువంటి యొక్క సంబంధాలు, అంటే అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, స్నేహితులు కానీ, ఇతరత్ర ఏ సంబంధాలు అయినప్పటికీ కూడా, అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ వివాహం అనేటువంటి దానికి చాలా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత మనకి ఉంటుంది. ఎందుకనంటే అన్నదమ్ముల మధ్య అగ్రిమెంట్ ఏమీ ఉండదు. నువ్వు నా తమ్ముడివి, నేను నీ అన్నని, లేకపోతే తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య నేను నీ కొడుకుని, నువ్వు నాకు తల్లివి, తండ్రివి, స్నేహితులు, వీటి మధ్య ఏ రకమైనటువంటి అగ్రిమెంట్ అంటే నిబంధన సంబంధమైనటువంటిది ఉండదు. కానీ వివాహము అనేటువంటి వ్యవస్థ ద్వారా జతపరచబడుతున్నటువంటి ఇరువురి మధ్య కూడా ఒక నిబంధన అనేటువంటి దేవుడు తీసుకొని వస్తున్నాడు. కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత. అన్ని విషయాలలో కూడా దీన్ని ఘనముగా ఎంచాలి అని చెప్పి దేవుడు మనకి బోధిస్తున్నాడు. అలాంటి ఒక నమ్మకము, అలాంటి ఒక విశ్వాసము ఇరువురి ఎడల ఒకరిపై ఒకరికి ఉన్నప్పుడు అది దేవుడు జతపరిచినట్లుగా అవుతుంది. ఆ సంబంధంకి ఎంత మాత్రం కూడా విడిపోయేటువంటి అవకాశం ఎంత మాత్రము ఉండదు. ముందు మనం మాట్లాడుకున్నట్లుగా ప్రతి స్త్రీకి కూడా శిరస్సు పురుషుడై ఉన్నాడు. కాబట్టే దేవుడు జతపరిచినటువంటి యొక్క విషయాన్ని మనుష్యుడు వేరుపరచకూడదు అని చెప్పి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ధర్మశాస్త్ర ప్రకారము, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నియమం ఏంటి మనకు తెలుసు కదా, 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటిది నరహత్య చేయకూడదు. నరహంతకునికి దేవుని రాజ్యంలో ఏమాత్రం కూడా పాలిభాగము ఉండదు. కాబట్టి ఎవరైనా సరే దేవుడు జతపరిచినటువంటి వాడిని వేరు చేస్తున్నాడు అని అంటే అర్థం ఏంటి? శరీరం నుంచి తలని, తల నుంచి శరీరాన్ని వేరుపరుస్తున్నాడు, హత్య చేస్తున్నాడు, నరహత్య చేస్తున్నాడు. ఎంత మాత్రం కూడా ఆ పనికి ఎవడు కూడా పూనుకోవడానికి వీలు లేదు. దేవుని వాక్యం యొక్క నియమం అనేటువంటిది అలా ఉన్నది. స్త్రీని, పురుషుణ్ణి ఒక వివాహం అనేటువంటి పరిశుద్ధ వివాహం అనేటువంటి దాని ద్వారా జతపరిచినటువంటి వాడిని వేరుపరిచేటువంటి పనికి పూనుకున్నట్లయితే నువ్వు నరహంతకుడివి. తల నుంచి శరీరాన్ని వేరు చేస్తే చచ్చిపోతుంది. నువ్వు నరహంతకుడు అనేటువంటి నేరం నీ మీద మోపబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి.
హత్య చేయడమే కాదు కానీ ఆత్మహత్య కూడా చేసుకోకూడదు. అంటే ఏంటి? నీకు నువ్వుగా నీ భర్త నుంచి వేరుపరచబడడానికి వీల్లేదు. విడాకులు అనేటువంటి పేరుతోని నా భార్యను నేను వదిలేస్తున్నాను, నా భర్తను నేను వదిలేస్తున్నాను అని చెప్పకూడదు. నరహంతకుడు అయిపోతావు, నరహంతకురాలు అయిపోతావు అలా చేస్తే. ఎందుకనంటే ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడు. భార్య భర్త నుంచి వేరుపరచబడుతుందన్నా, భర్త భార్యని విడనాడుతున్నాడనంటే నరహత్య చేస్తున్నావు. నువ్వు శరీరము నుంచి తలని వేరుపరుస్తున్నావు. దేవుడు జతపరిచినటువంటి యొక్క శరీరాన్ని నువ్వు ముక్కలు చేసేస్తున్నావు. చాలా జాగ్రత్తగా ఉండాలి, అవగాహన కలిగి ఉండాలి. లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక వివాహం అనేటువంటి దానిలోకి స్త్రీ పురుషులు నడిపించబడుతున్నారు. కాబట్టే ఈరోజు ఇలాంటి దీనమైనటువంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు విడిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలాంటి ప్రమాదము ఉంది కాబట్టే, అంటే స్త్రీని పురుషుణ్ణి వేరుపరచడం అనేటువంటిది లేకపోతే వాళ్ళకు వాళ్ళుగా ఏ కారణాన్ని బట్టి అయినా సరే వేరుపరచబడడం అనేటువంటిది, వేరుపడడం అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. దేవుని రాజ్యంని మన నుంచి దూరం చేసేటువంటి విషయం. కాబట్టి ఒక నిబంధన ద్వారా ఒకరి ఎడల ఒకరు లోబడి ఉండి జీవితాంతం కూడా వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా వివాహం అనేటువంటి ఆ యొక్క వ్యవస్థకి విలువనిచ్చి, దేవుడు మమ్మల్ని జతపరిచాడు అనేటువంటి ఆ యొక్క వాక్యానికి విలువనిస్తూ మిగతా జీవిత ప్రయాణం అంతా కూడా కొనసాగించాలి, నీవు నీ దేవునితో చేసినటువంటి నిబంధనను బట్టి అనేటువంటి విషయం మనం దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఈ యొక్క నిబంధన అనేటువంటి దాన్ని వివాహం ద్వారా ఏర్పాటు చేయబడుతున్నటువంటి, వివాహం ద్వారా జతపరచబడుతున్నటువంటి యొక్క స్త్రీ పురుషుల మధ్య దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంతకు ముందైతే అంటే దేవుణ్ణి వెతికేటువంటి పని, దేవుణ్ణి గుర్తెరిగేటువంటి యొక్క విధానాన్ని గమనించినట్లయితే ఇంతకు ముందైతే నువ్వు వేరొక పురుషునికి భార్యగా ఉన్నావు, వేరొకని అధికారం కింద నువ్వు లోబడి ఉన్నావు అని చెప్పేసి అంటుంది క్రొత్త నిబంధన. ఏమంటుంది చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయము 3-4 వచనాలు. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందిన గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. ఇది ధర్మశాస్త్రం యొక్క నియమము. రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. ప్రాచీన స్వభావము అనే దగ్గర 1 నెంబర్ ఇచ్చి కింద ఏమన్నాడనంటే ప్రాచీన పురుషుడు. ప్రాచీన పురుషుడికి మనము లోబడి ఉన్నాము. దేనికి లోబడి ఉంటాము? భర్తకే కదా స్త్రీ లోబడి ఉండాలి. మనం అందరము కూడా మన యొక్క ప్రాచీన స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం అనేటువంటి ఆ యొక్క పాప స్వభావానికి లోబడి ఉన్నాము. అది ఇంతకు ముందు మన మీద భర్తగా ఉండి మనల్ని ఏలింది. మరి అలాంటి మన యొక్క ప్రాచీన స్వభావం నుంచి, లేకపోతే ప్రాచీన పురుషుని నుంచి మనం ఇంతకు ముందు దేనికైతే లోబడి ఉన్నామో, ఏదైతే మన మీద ఏలిక చేస్తూ ఉందో ఆ ప్రాచీన స్వభావం నుంచి, లేకపోతే ప్రాచీన పురుషుని నుంచి మనల్ని కూడా దేవుడు విడుదల కలగజేసి నూతనమైనటువంటి పురుషుని దగ్గరికి మనల్ని తీసుకొని వస్తున్నాడు. ఆ విషయాన్ని ఒక భార్యకు భర్తకు మధ్య ఉండేటువంటి నిబంధన, ఒక భర్తకు భార్యకు మధ్య ఉండేటువంటి నిబంధనగా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు మధ్య ఒక నిబంధన చేసి ఆయన సేవకుడైనటువంటి మోషే ద్వారా ఆ నిబంధనను స్థిరపరుస్తున్నాడు. మనమందరం కూడా ఆ యొక్క నిబంధనకు కట్టుబడి ఉన్నట్లయితే ఆయన మనల్ని ప్రేమించే దేవుడుగాను, లేకపోతే ప్రేమించే భర్తగాను, మనము ఆయన మాటలు విన్నట్లయితే ఆయనకు లోబడి ఉండేటువంటి భార్యగాను ఉండగలుగుతాం. ఏమిటి ఆ నిబంధన అనంటే, నిర్గమాకాండము 24వ అధ్యాయము 3వ వచనంలో ఆ విషయాల్ని మనము గమనించగలుగుతాం. మోషే వచ్చి యెహోవా మాటలన్నింటినీ విధులన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నింటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చిరి. ఆ తర్వాత పశువులను కోడెలను బలి ఇచ్చి ఆ యొక్క నిబంధన అనేటువంటిది దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకి తనకి మధ్య నిబంధనని స్థిరపరిచాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా ఒప్పుకున్నారు, దేవునితో పాటు మేము కలిసి నడుస్తాం, దేవుడు చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞకి మేము లోబడతామని చెప్పి, దేవుడు చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞకి మేము లోబడి మా జీవితం అంతా కూడా దేవునితో కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఇశ్రాయేలీయులు అందరూ మోషే చెప్పినటువంటి నిబంధన వాక్యాలన్నీ విని ఒప్పుకున్నారు.
ఏమై ఉన్నాడు దేవుడు ఇశ్రాయేలీయులకి? తండ్రి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు దేవుడు ఇశ్రాయేలీయులకి? భర్త అయి ఉన్నాడు కదా. భార్యకి భర్తకి మధ్య ఆ యొక్క నమ్మకము, విశ్వాసం అనేటువంటిది స్థిరంగా ఉండి జీవితాంతం కూడా కొనసాగాలి. దేన్ని బట్టి? నువ్వు ఇచ్చినటువంటి మాటను బట్టి. దీనికి సాదృశ్య రూపకంగానే వివాహం జరిపించేటప్పుడు స్త్రీకి మరియు పురుషుడికి వివాహం ద్వారా జతపరచబడుచున్నటువంటి వీరిరువురిని కూడా నిబంధన సంబంధమైనటువంటి విషయాలు మనము బోధిస్తూ ఉంటాం. ఏముంది ఆ యొక్క నిబంధనలో? దేవుడు ఏ ఏ విషయాలు మోషేకి తెలియజేశాడు? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. నేను చెప్పినటువంటి ఆజ్ఞలన్నింటికీ నువ్వు లోబడి ఉండాలి. నీ దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకముతో నువ్వు నీ జీవితాంతం కూడా వెంబడించాలి. అదే విషయాలని ఇక్కడ స్త్రీకి పురుషుడికి మధ్య మనము వివరించి చెప్తాము. నీ కష్టాలలో, నీ కన్నీళ్లలో, నీ వ్యాధులలో, నీ బాధలలో, కలిమిలో, లేమిలో ఈయనకే నువ్వు భార్యవై ఉందును. ప్రతి విషయంలో కూడా ఈ స్త్రీకే భర్తవై ఉందును. నిబంధన అనేటువంటిది ఏదో మాటలు చెప్పి ఒప్పుకోవడం కాదు, కానీ దేవుడు జతపరుస్తున్నాడు మమ్మల్ని అని చెప్పి నీవు చేసినటువంటి నిబంధనకు, నువ్వు చేస్తున్నటువంటి నిబంధన నీ భార్య అవుతున్నటువంటి ఆ స్త్రీతో కాదు, నువ్వు చేస్తున్నటువంటి నిబంధన నీకు భర్తగా మారుతున్నటువంటి ఆ పురుషుడితో కాదు, కానీ దేవునితో చేస్తున్నావు. దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు, దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వివాహము జరుగుతున్నటువంటి ఆ యొక్క విధానాన్ని గమనించి దేవుడు జతపరుస్తున్నాడు అనేటువంటి జ్ఞానం మనం కలిగి ఉన్నట్లయితే ఆ వివాహము స్థిరంగా నిలబడి మరణ పర్యంతము కూడా స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించేంత వరకు కూడా ఒకరితో ఒకరు సహకారిగా ఉండి ఒకరిని ఒకరు దేవుని సన్నిధిలో మరి అర్థం చేసుకుంటూ, ఒకరి కష్టములో ఒకరు పడిపోతున్నప్పుడు ఇంకొకరు చేయూతను అందిస్తూ, స్త్రీ బలహీనముగా ఉందా, పురుషుడు తన భార్యకు చేయూతను అందించాలి. పురుషుడు బలహీనముగా ఉన్నాడా, స్త్రీ తన చేతిని పురుషుడికి అందించి విశ్వాస విషయంలో ఇద్దరు కూడా ఒకరికొకరు సహకారులుగా ఉండి నడిపించాలి. అదే భార్య భర్త అనేటువంటి యొక్క వివాహ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము. దీన్ని గ్రహించావా? నీ తండ్రి ఎవరో నువ్వు తెలుసుకున్నటువంటి స్థితిలో ఉంటావు. దీన్ని గ్రహించగలిగావా? నీ భర్త ఎవరో నువ్వు తెలుసుకునేటువంటి స్థితిలో ఉండి దేవుణ్ణి మహిమపరచగలుగుతాం. మనకున్నటువంటి ఆ యొక్క వివాహం అనేటువంటి బంధాన్ని బట్టి, మనం ఉన్నటువంటి తల్లిదండ్రి అనేటువంటి ఆ యొక్క బంధాలను బట్టి దేవుడు తన మహిమార్థమై మనల్ని సృష్టించాడు. దేవుడు తన మహిమ నిమిత్తమై మనల్ని కలుగజేశాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని దేవునికి వాగ్దానం చేసి వివాహం అనేటువంటి దాంట్లో మనం ప్రవేశిస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నింటినీ కూడా మనము గమనించి ఇకనైనా సరే ఆ రకమైనటువంటి విషయాల ఎడల అవగాహన కలిగి యేసుక్రీస్తు చెప్పినట్లుగా దేవుని లేఖనాలను కానీ ఆయన శక్తిని కానీ ఎరుగక పొరబడుచున్నారనేటువంటి విషయం కాకుండా ఎరిగినటువంటి స్థితిలో ఉన్నవారమై ఉండి దేవునికి మహిమకరంగా మన జీవితాలను మార్చుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.